లాస్ట్ క్లాస్లో మనం కస్క్యూటా బంగారు తీగ అనబడే మొక్క వరకు మనం నేర్చుకున్నాం. ఈ మొక్కల్లో పత్రహరితం అనేది ఉండదు. ఇది ఏ మొక్కపై అయితే ఎగబరాకుతుందో ఆ మొక్క నుండి తయారు చేయబడిన ఆహారాన్ని గ్రహిస్తుందని, ఇది ఏ మొక్కపై పెరుగుతుందో దానిని అతిథేయి అంటారని తెలుసుకున్నాం. అతిథేయికి ఇది విలువైన పోషకాలు అందకుండా చేస్తుంది, కావున దీనిని పరాన్నజీవి అంటారు. మనం మరియు ఇతర జంతువులు కూడా మొక్కలపై ఆధారపడే పరాన్న జీవులమా? మీరు దీన్ని గురించి ఆలోచించండి. మీ ఉపాధ్యాయులతో చర్చించడం అంటే చిల్డ్రన్స్కి చెప్పారనమాట. మీరు ఎప్పుడైనా జంతువులను తినే మొక్కలను చూసారా లేదా విన్నారా? కీటకాలను పట్టుకొని జీర్ణం చేసుకునే మొక్కలు కొన్ని ఉన్నాయి. ఆశ్చర్యంగా ఉంది కదూ. అటువంటి మొక్కలు ఆకుపచ్చ రంగులో లేదా ఇతర వర్ణాల్లోనూ ఉండవచ్చు. మనం 1.6 పటం అంట, ఇది 1.6 పటంలో ఉన్న మొక్కను చూడండి. కూజా లాంటి, ఇదిగోండి ఒక కూజా లాగా దీని ఆకు అనేది ఉంది. కూజా లాంటి నిర్మాణం రూపాంతరం చెందిన పత్రం. ఆకు అనేది ఒక కూజా లాగా నిర్మాణం చెందిన పత్రం అనమాట. ఈ పత్రం యొక్క శీర్షం అంటే చివరి శీర్షం కూజా యొక్క నూరును తెరవగల మూయగల ఒక మూతను, ఇంకోండి ఇది ఒక కూజా అనుకోండి, ఈ కూజాని మూయడానికి ఇది మళ్ళీ తెరవడానికి మూయగల ఒక మూతను ఏర్పరుస్తుంది. కూజా లోపలి భాగంలో క్రింది వైపుకి వంగి ఉన్న సన్నని వెంట్రుకలు వంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ కూజా లోపలి భాగంలో సన్నని వెంట్రుకలు వంటి నిర్మాణాలు ఇగోండి ఇక్కడ వంగి ఉంటాయి. ఏదైనా కీటకం కూడా కూజాలోనికి ప్రవేశించినప్పుడు పై మూత మూసుకుపోయి కీటకం సన్నని వెంట్రుకల మధ్య చిక్కుకుంటుంది. కూజా నుండి విడుదలైన జీర్ణక్రియ ఎంజైమ్లు కీటకాన్ని జీర్ణం చేస్తాయి. ఇలా కీటకాలను తినే మొక్కలను కీటకాహార మొక్కలు అంటారు. అంటే మొక్కలు కీటకాలను కూడా తింటాయని అన్నమాట. అటువంటి మొక్కలు తాము పెరగడానికి నేల నుండి అవసరమైన అన్ని పోషకాలను పొందకుండా ఉండే అవకాశం ఉందా? అటువంటి మొక్కలు తాము పెరగడానికి నేల నుండి అవసరమైన అన్ని పోషకాలను పొందకుండా అవకాశం ఉందా? చూడాలి. కూరగాయల మార్కెట్లో ఆకుపచ్చగా ఉండే కిరణ్యాసం పూతికాహారులు కూరగాయల మార్కెట్లో పుట్టగొడుగులను ప్యాకెట్లలో అమ్మడం మీరు చూసే ఉంటారు. వర్షాకాలంలో కుళ్ళుతున్న కలప లేదా తడి నేలపై మెత్తటి గొడుగు లాంటి నిర్మాణాలను మీరు చూసే ఉంటారు. అవి పెరగడానికి ఏ విధమైన పోషకాలు కావాలి, వాటికి కావలసిన పోషకాలను ఎక్కడి నుండి గ్రహిస్తాయో తెలుసుకుందాం. ఒక రొట్టె ముక్కను తీసుకొని కొద్దిగా నీటితో తడపండి. దానిని తేమగా ఉండే ప్రదేశంలో 2 లేదా 3 రోజులు లేదా దానిపై మచ్చలు ఏర్పడేంత వరకు ఉంచండి. ఈ మచ్చలు ఏ రంగులో ఉన్నాయి? ఆ మచ్చలను సూక్ష్మదర్శిని ద్వారా లేదా భూతద్దంలో పరిశీలించండి. పరిశీలించిన అంశాలను మీ నోట్ పుస్తకంలో నమోదు చేయండి. ఎక్కువగా మీరు సన్నదారపు పోగులు వంటివి నిర్మాణాలను రొట్టె ముక్కపై చూస్తారు. విద్యార్థులకి ఈ ప్రయోగం చేయమని ఇచ్చారనమాట. అంటే కృత్యం లాగా ఇది విద్యార్థులు చేసేది. ఈ జీవుల ఇక్కడ తెలుసుకుందాం అనుకున్నాం కదా, వాటికి కావాల్సిన పోషకాలను కలప లేదా ఏంటివి పుట్టగొడుగులు అనమాట. కలప లేదా తడి నేలపై మెత్తటి గొడుగు లాంటి నిర్మాణాలను మీరు చూసే ఉంటారు. అవి పెరగడానికి ఏ విధమైన పోషకాలు కావాలి, వాటికి కావాల్సిన పోషకాలు ఎక్కడి నుండి గ్రహిస్తాయో తెలుసుకుందాం అన్నారు కదా. ఈ జీవులను శిలీంధ్రాలు అంటారు. ఏ జీవులు? ఒక రొట్టె ముక్కపై ఉన్న డస్ట్ ఉంటుంది కదా, అది కొన్ని రోజులకి ఏర్పడే ఒక బ్రెడ్ ముక్కపై ఏర్పడే పచ్చటి ఉంటుంది కదా, అది ఈ జీవులను శిలీంధ్రాలు అంటారంట.
ఇవి భిన్నమైన పోషణ విధానాన్ని కలిగి ఉంటాయి. ఇవి రొట్టె నుండి పోషకాలను శోషించుకుంటాయి. ఈ విధంగా చనిపోయిన కుళ్ళిపోతున్న పదార్థాల నుండి జీవులు పోషకాలను తీసుకునే పోషణ విధానాన్ని పూతికాహార పోషణ అంటారు. పూతికాహార పోషణ అంటే ఏంటంటే, ఒక బ్రెడ్ ముక్కపై ఉన్న ఒక 2-3 రోజులు అలా ఉంచితే దానిపై ఏర్పడే ఒక పచ్చటి భాగం ఉంటుంది. ఆ భాగం మీద శిలీంధ్రాలనే ఏర్పడతాయి. ఈ భిన్నమైన పోషణ విధానాన్ని కలిగి ఉంటాయి ఆ శిలీంధ్రాలు. ఇవి రొట్టె నుండి పోషకాలను శోషించుకుంటాయి అన్నమాట. రొట్టె నుండి వాటికి కావాల్సిన పోషకాలనే శోషించుకుంటాయి. ఈ విధంగా చనిపోయిన కుళ్ళిపోతున్న పదార్థాల నుండి జీవులు పోషకాలను తీసుకునే విధానాన్ని పూతికాహార పోషణ అంటారనమాట. అంటే కుళ్ళిపోయినా కానీ లేదా చనిపోయినా కానీ వాటి నుండి కొన్ని ఆహార పదార్థాలను తీసుకునే శిలీంధ్రాలు ఉంటాయి కదా, జీవులు ఉంటాయి కదా, వాటినే పూతికాహార పోషణ అంటారు. పూతికాహార పోషణ విధానమును ఉపయోగించుకునే మొక్కలను పూతికాహారులు అంటారు. పూతికాహార పోషణ విధానాన్ని ఉపయోగించుకునే మొక్కలను పూతికాహారులు అంటారు. శిలీంధ్రాలు పచ్చళ్ళపైన, తోలు వస్తువులపైన, బట్టలపైన, వెచ్చటి తేమ వాతావరణంలో చాలా కాలం పాటు వదిలేసిన ఇతర వస్తువులపైన పెరుగుతాయి. ఈ శిలీంధ్రాలు అనేవి మనం చెక్కలు అవి ఉంటాయి కదా, వాటిపైన గొడుగులు లాంటి అట్లాంటివి ఏర్పడతాయి కదా, ఆ వస్తువులపైన పెరుగుతాయి అన్నమాట ఈ శిలీంధ్రాలు అనేవి. వర్షాకాలంలో అవి చాలా వస్తువులను పాడు చేస్తాయి శిలీంధ్రాలు. అవును, శిలీంధ్రాల వలన మీ ఇంట్లో జరిగే నష్టం గురించి మీ తల్లిదండ్రులను తెలుసుకోండి. పిల్లలకి ఒక అవగాహన కోసం అన్నమాట. అవి తడిగా వెచ్చగా ఉన్న వస్తువులపై చేరినప్పుడు మొలకెత్తి పెరుగుతాయి శిలీంధ్రాలు అనేవి. ఇప్పుడు మీరు శిలీంధ్రాల నుండి మన వస్తువులు చెడిపోకుండా ఎలా కాపాడుకోవాలో కనిపెట్టగలరా? అంటే ఇప్పుడు మనం శిలీంధ్రాల నుంచి మన వస్తువులను కాపాడుకోవడం. కొన్ని జీవులు కలిసి జీవిస్తూ ఆవాసాన్ని, పోషకాలను పంచుకుంటాయి. దీనినే సహజీవనం అంటారు. ఉదాహరణకు కొన్ని రకాలైన శిలీంధ్రాలు మొక్కల యొక్క వేర్లలో పెరుగుతాయి. ఆ మొక్కలు శిలీంధ్రాలకు ఆహారాన్ని అందిస్తాయి. బదులుగా నీటిని, కొన్ని రకాలైన పోషకాలను నేల నుండి గ్రహించడానికి వాటి సహాయం తీసుకుంటాయి. లైకెన్ అని పిలువబడే జీవుల్లో పత్రహరితం కలిగినటువంటి శైవలం ఒక భాగస్వామిగాను, శిలీంధ్రం మరో భాగస్వామిగాను కలిసి జీవిస్తాయి. లైకెన్ అనే పిలువబడే జీవుల్లో పత్రహరితం కలిగినటువంటి జీవులలో ఒక శైవలం ఒక భాగస్వామిగాను, శిలీంధ్రం మరొక భాగస్వామిగాను కలిసి జీవిస్తాయి. శిలీంధ్రం ఆవాసాన్ని నీటిని, ఖనిజ లవణాలను శైవలానికి అందించగా, బదులుగా శైవలం ఆహారాన్ని తయారు చేసి శిలీంధ్రానికి అందిస్తుంది. నేలలో పోషకాలు ఎలా భర్తీ చేయబడతాయి? రైతులు పొలంలో సేంద్రియ ఎరువు లేదా రసాయన ఎరువులు చల్లడం చూసారా? తోటల పెంపకందారులు ఎరువులను వారి తోటల్లోనూ, మొక్కల కుండీల్లోనూ వేయడం మీరు గమనించారా? ఇలా ఎందుకు వేస్తారో మీకు తెలుసా? మొక్కలు ఖనిజ లవణాలను, పోషకాలను నేల నుండి గ్రహిస్తాయి అని మీకు తెలుసు. కనుక నేలలో ఆ పోషకాల పరిమాణం క్రమేపీ తగ్గుతుంది. రసాయన మరియు సేంద్రియ ఎరువుల్లో నత్రజని, పొటాషియం మరియు గంధకం మొదలైన మొక్కలకు పోషకాలు ఉంటాయి. నేల సారం పెరిగేందుకు ఈ పోషకాలను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాలి. నత్రజని, పొటాషియం. మనం మొక్కలకు అవసరమైన పోషకాలను పూరించగలిగితే మనం వాటిని చక్కగా పెంచవచ్చు, ఆరోగ్యంగా ఉంచవచ్చు. సాధారణంగా పంట మొక్కలు పోషకాలను తయారు చేసుకోవడానికి ఎక్కువ మొత్తంలో నత్రజని పీల్చుకుంటాయి. పంట కోత తరువాత నేలలో నత్రజని లోపిస్తుంది. గాలిలో అధిక మొత్తంలో వాయు రూపంలో నత్రజని లభిస్తున్నప్పటికీ మొక్కలు దానిని కార్బన్ డైఆక్సైడ్ను వినియోగించుకోలేవు. వీటికి నత్రజని అనువైన రూపంలో కావాలి. రైజోబియం అని పిలువబడే బ్యాక్టీరియా గాలిలో వాయు రూపంలో ఉన్న నత్రజనిని తీసుకొని అనువైన రూపంలోకి మారుస్తాయి. ఏ బ్యాక్టీరియా గాలిలో
వాయు రూపంలో ఉన్న నత్రజనిని తీసుకుని అనువైన రూపంలోకి మారుస్తాయి అనే ఒక బిట్ మనల్ని అడగొచ్చు. రైజో బియ్యం ఇక్కడ రాసుకుందాం మనం. రైజోబియం అనే రైజోబియం అని పిలువబడే బ్యాక్టీరియా గాలిలో వాయు రూపంలో ఉన్న నత్రజనిని తీసుకొని అనువైన రూపంలోకి మారుస్తుంది. రైజోబియం అనేది బ్యాక్టీరియానా లేకపోతే శైవలమా శిలీంధ్రమా అనే క్వశ్చన్ కూడా అడగొచ్చు అనమాట. మనం రైజోబియం అనేది ఒక బ్యాక్టీరియా అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. కానీ ఈ రైజోబియం బ్యాక్టీరియా సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోలేదు. ఇది బ్యాక్టీరియాని సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోలేదు కాబట్టి అవి సాధారణంగా కంది లేదా బఠానీ, పెసలు, చిక్కుడు మరియు ఇతర రెగ్యుమిలేసి కుటుంబాలకు చెందిన మొక్క వేర్లలో నివసిస్తూ వాటికి కావలసినటువంటి నత్రజనిని అందిస్తాయి అన్నమాట. రెగ్యుమినేసి కుటుంబానికి చెందిన గింజలు ఏంటని కూడా అడగవచ్చు. కంది, బఠానీ, పెసలు, చిక్కుడు ఇది కూడా మనం రాసుకోవాలి. మొక్కల వేర్లలో నివసిస్తూ వాటికి కావలసినటువంటి నత్రజనిని అందిస్తాయి. బదులుగా మొక్కలు వాటికి ఆహారాన్ని మరియు ఆశ్రయాన్ని అందిస్తాయి. ఆ విధంగా వాటి మధ్య సహజీవన సంబంధం ఉంటుంది. వీటి సహచర్య అనేది రైతులకు ఎంతో ప్రాముఖ్యమైనది. రెగ్యుమినేసి కుటుంబాలకు చెందిన మొక్కలు పెరిగే నేలల్లో నత్రజని సంబంధిత ఎరువులను కలిపే అవసరం ఉండదు. ఎక్కువగా పప్పుధాన్యాలు లెగ్యుమినేసి మొక్కల నుండి పొందుతాయి. చాలా వరకు మొక్కలు అన్నీ స్వయం పోషకాలు అని ఈ అధ్యాయంలో మీరు నేర్చుకున్నారు. కేవలం కొన్ని మొక్కలు మాత్రమే పరాన్నజీవులు లేదా పూతికాహారులు. ఇవి ఇతర జీవుల నుండి పోషణ పొందుతాయి. జంతువులన్నీ పరపోషకాలుగానే వర్గీకరించబడ్డాయి. కారణం అవి మొక్కలు లేక ఇతర జంతువులపై ఆధారపడతాయి. కీటకాహార మొక్కలను మనం పాక్షిక పరపోషకాలుగా భావించవచ్చు. అంటే మొక్కల్లో వచ్చేసి కొన్ని మొక్కలు స్వయం పోషకాలుగా ఉంటాయి, కొన్ని ఏమో పరపోషకాలుగా ఉంటాయి, కొన్ని పూతికాహారులుగా ఉంటాయి. కానీ జంతువులు మాత్రం అన్నీ వేరే వాటి మీద మొక్కలపై కానీ లేదా ఇతర జీవులపైన కానీ జంతువులు అనేవి ఆధారపడతాయి. కొన్ని మొక్కలు మాత్రమే స్వయం పోషకాలు, కొన్ని మొక్కలు మాత్రం స్వయం పోషకాలు కాదు అని ఈ యొక్క లెసన్ యొక్క భావం అన్నమాట. అంటే ఇక్కడ మనం ఇక్కడ ఒకటి బిట్ రాసుకోవాలి. మనం రెగ్యుమినేసి కుటుంబానికి చెందిన కొన్ని గింజలు అవి కంది, బఠానీ, పెసలు, చిక్కుడు ఇవి గుర్తుపెట్టుకోవాలన్నమాట. రాసుకున్నాం. లెగ్యుమినేసి కుటుంబాలకు చెందిన మొక్కలు.
కంది, బఠానీ, పెసలు, చిక్కుడు, చిక్కుడు, ఇక్కడ లైకేన్ అని పిలువబడే పత్రర్థం కలిగి ఉంటాం. స్వయం పోషకాలు కీలక పదాలు ఉంటాయి వీటి మీద. స్వయం పోషకాలు అంటే వాటికి అంతటిగా ఆహారం తయారు చేసుకునేవాటి స్వయం పోషకం. పత్రహరితం అంటే ఆకు మొక్క అంటే ఆహారం సిద్ధపరచుకునే. పరపోషకాలు అంటే ఇతర మొక్కలపై కానీ జంతువులపై. అతిథేయ అంటే ఏంటి? ఇది తనంతటికి తాను ఆహారం సిద్ధపరచుకునేది ఇతర మొక్కలపై ఆధారపడుతుంది కదా, దాన్ని ఆధారపడే ఆ మొక్క ఆహారాన్ని అందిస్తుంది కదా, ఆ మొక్కని అతిథేయ అంటారు అన్నమాట. కీటకాహార మొక్కలు అంటే కీటకాలను తింటాయని చెప్పుకున్నాం కదా, ఇక్కడ కీటకాలనే ఆహారంగా చేసుకొని ఇదిగోండి ఇక్కడ ఈ పత్రం ఇక్కడ ఈ కూజలాగా ఏర్పడిన దాంట్లో కీటకాలు పోయినప్పుడు అది ఏం చేసిద్ది, సన్నని వెంట్రుకల లాంటి తీగల్లోకి దాన్ని ఆపేసి ఆ కీటకాన్ని జీర్ణం చేసుకుంటుందని చెప్పాం కదా. అది పోషకం అంటే అదే మొక్కలకు కానీ దేనికైనా పోషకాలు ఇవ్వడానికి పోషకం అంటారు. పోషణ అంటే కూడా అదే మీనింగ్. పరాన్నజీవి అంటే ఏంటి? పరపోషకాలు అంటే ఇతరులపై ఆధారపడే జీవిని పరాన్నజీవి. కిరణజన్య సంయోగక్రియ తెలుసు కదా మనకి. పుతికాహారులు అంటే ఇతర పరాన్నజీవులు లేదా పుతికాహారులు అంటే రెండు ఒకటే. పరాన్నజీవి, పుతికాహారులు అంటే కేవలం కొన్ని మొక్కలు మాత్రమే పరాన్నజీవులు లేదా పుతికాహారులు అని అనుకున్నాం కదా. ఇతర మొక్కలపై ఆధారపడి ఇతర జీవులపై ఆధారపడి బతికే మొక్కల్ని పుతికాహార పోషణ అంటే ఇతర. పత్రరంధ్రాలు మనం చూసాం కదా ఇక్కడ పత్రరంధ్రాలు ఫస్ట్ పిక్చర్లో. ఇవి పత్రరంధ్రాలు. ఈ లెసన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇందులో మీరు ఏం నేర్చుకున్నారు అనేది ఉంది. ఇంకా కొన్ని బిట్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం మనం. జీవులన్నీ ఆహారాన్ని గ్రహించి దానిని వాటి శరీర పెరుగుదలకు మరియు నిర్వహణకు కావలసిన శక్తిని పొందడానికి ఉపయోగించుకుంటాయి. ఆహారాన్ని గ్రహించి ఆకుపచ్చని మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా తమకు కావలసిన ఆహార పదార్థాలను తామే స్వయంగా తయారు చేసుకుంటాయి. అవి స్వయం పోషకాలు. మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు మరియు ఖనిజ లవణాల వంటి సరళ రసాయనాలను ఉపయోగించుకుని ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి. కార్బన్ డైఆక్సైడ్, నీరు మరియు ఖనిజ లవణాలను ఉపయోగించుకుని పత్రహరితము నీరు, కార్బన్ డైఆక్సైడ్ మరియు సూర్యరశ్మి కిరణజన్య సంయోగక్రియకు అవసరమైన పదార్థాలు. పత్రహరితము నీరు, కార్బన్ డైఆక్సైడ్ మరియు సూర్యరశ్మి ఇవి కిరణజన్యకి అవసరమయ్యే సంయోగక్రియకు అవసరమయ్యే పదార్థాలు. కార్బోహైడ్రేట్ల వంటి సంక్లిష్ట రసాయనాలు కిరణజన్య సంయోగక్రియ యొక్క ఉత్పన్నాలు. కార్బోహైడ్రేట్ల వంటి సంక్లిష్ట రసాయనాలు కిరణజన్య యొక్క సంయోగక్రియ యొక్క ఉత్పన్నాలు అన్నమాట. సౌరశక్తి పత్రహరితం సహాయంతో పత్రాలలో ఆహారం రూపంలో నిల్వ చేయబడుతుంది. కిరణజన్య సంయోగక్రియ జరిగేటప్పుడు ఆక్సిజన్ వాయువు విడుదలవుతుంది. కిరణజన్య సంయోగక్రియలో విడుదలైన ఆమ్లజని వాయువును అన్ని జీవులు వాటి మనుగడ కోసం ఉపయోగించుకుంటాయి. కిరణజన్య సంయోగక్రియలో ఏ వాయువు విడుదలవుతుంది? ఆమ్లజని అనే వాయువు విడుదలవుతుంది. పాయింట్ ఇదే. శిలీంధ్రాలు చనిపోయిన కుళ్ళిపోతున్న పదార్థాల నుండి తమకు కావలసిన పోషకాలను గ్రహిస్తాయి. ఇవే పూతికాహారాలు.
అదే శిలీంధ్రాలు చనిపోయిన లేదా కుళ్ళిపోతున్న పదార్థాలను తమకు కావలసిన పోషకాలను గ్రహించుకుంటాయి. వీటిని పోషకాహారాలు అంటారు. కస్క్యూటా వంటి మొక్కలు పరపోషకాలు అని తెలుసుకున్నాం కదా. అవి ఆహారాన్ని అతిథేయి మొక్క నుండి గ్రహిస్తాయి. అంటే దానికి ఆహారాన్ని ఇచ్చే, కస్క్యూటాకు ఆహారాన్ని ఇచ్చేదాన్ని అతిథేయి అంటారు. వాటి నుండి గ్రహిస్తాయి. కొన్ని రకాల మొక్కలు మరియు అన్ని జంతువులు తమ పోషణ కోసం మొక్కలపైన ఇతర జీవులపైన ఆధారపడతాయి. వీటిని పరపోషకాలు అంటారు. కొన్ని రకాల మొక్కలు అన్ని జంతువులు తమ పోషణ కోసం ఇతర మొక్కలపై కానీ ఇతర జీవులపై కానీ ఆధారపడి వీటిని పరపోషకాలు అంటారు. క్వశ్చన్స్ చూసుకుంటే వాటి మొక్కలను స్వయం పోషకాలు అంటారు. తమ ఆహారం తాము తయారు చేసుకుంటాయి కాబట్టి వాటిని మొక్కలను స్వయం పోషకాలు అంటారు. మొక్కల్లో తయారైన ఆహార పదార్థం డాష్ రూపంలో నిల్వ చేయబడుతుంది. మొక్కల్లో తయారైన ఆహార పదార్థం అనేది డాష్ రూపంలో నిల్వ చేయబడుతుంది. దాని రూపంలో పిండి పదార్థం రూపంలో అనుకుంటా. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి. మొక్కల్లో తయారైన ఆహార పద్ధతి డాష్ రూపంలో నిల్వ చేయబడుతుంది. దేని రూపంలో? కావున కిరణజన్య సమీకరణ జరుగుతుంది. సూర్యరశ్మి, కార్బన్ డైఆక్సైడ్, నీరు అవసరం జరిగే ప్రత్యేక పత్రాల ద్వారా సౌరశక్తి గ్రహించబడి మొక్కల్లో ఆహారం రూపంలో నిల్వ చేయబడుతుంది. సౌరశక్తి ఇది సౌరశక్తి శక్తి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి నుండి ఆహారం తయారు చేయడంలో సూర్యకాంతి సమక్షంలో ఆహార పదార్థాలు కావున కిరణజన్య సమక్రియను జరపటానికి పత్రహరితం సూర్యరశ్మి, కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు అవసరం పై జరిగే ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. పత్రాల ద్వారా సౌరశక్తి గ్రహించబడి సౌరశక్తి అనేది పత్రాల ద్వారా గ్రహించబడి మొక్కల్లో ఆహార రూపంలో నిల్వ చేయబడుతుంది. సౌరశక్తి అనేది ఆహార రూపంలో నిల్వ చేయబడుతుంది. కిరణజన్య సమక్రియలో సూర్యరశ్మిలోని శక్తిని గ్రహించే వర్ణకం పేరు. కిరణజన్య సంయోగక్రియలో సూర్యరశ్మిలోని శక్తిని గ్రహించే వర్ణకం పేరంట. సూర్యరశ్మి ప్రక్రియ పత్రాల ద్వారా సౌరశక్తి మొక్కల్లో ఆహారం పంపగల సమస్త జీవరాశులు కిరణజన్య సమక్రియలు ఎక్కడ పంపాను మనుగడ ప్రత్యక్షంగాను పరోక్షంగాను మొక్కల చేత తయారు నిర్జీవుల మనుగడకు వర్ణకం పేరా ఆకుపచ్చని వర్ణకం పేరా.
ఆకుపచ్చని వర్ణకము. కింజనే సమయక్రియ సమయంలో ఇదిగోండి చూడండి, పత్రాలు పత్రహరితమనే ఆకుపచ్చని వర్ణ ద్రవ్యాన్ని, పచ్చని వర్ణం. తర్వాత కిరణజన్య సమయక్రియ జరుగు సమయంలో మొక్కలు ఇది సార్ మరియు నీటి నుండి ఆహారం తయారు చేయడంలో కార్బన్ డైఆక్సైడ్ మన నీటిని ఉపయోగించుకొని ఆక్సిజన్ వాయువును ఇక్కడ కిరణజన్య సమయక్రియ జరిగే సమయంలో మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటిని ఉపయోగించుకొని ఆక్సిజన్ వాయువును విడుదల చేస్తాయన్నమాట. ఇప్పుడు చూద్దాం. కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు ఉపయోగించుకొని ఆక్సిజన్ వాయువును విడుదల చేస్తాయి. కింది వాటి పేరు: పసుపు వర్ణంలో ఉండే సన్నని నాళాల వంటి కాండం కలిగిన పరాన్నజీవ మొక్క కస్క్యూటా. బంగారు తీగ దాన్ని అంటారు. పాక్షిక పరాన్నజీవి. పత్రాలలో వాయు మార్పిడి జరిగే రంధ్రాలు. కస్క్యూటా మొక్క దేనికి ఉదాహరణ అంటే అది పరపోషకం మొక్క కదా, అది స్వయం పోషకం కాదు కదా, పరపోషకం. ఇది కరెక్ట్. పుతికాహారి అంటే అది వేరు కదా. ఇక్కడ పుతికాహారి అంటే ఏమి ఇచ్చారు? శిలీంధ్రాలు చనిపోయిన లేదా కుళ్ళిపోయిన వాటిని అది అంటారు. ఇది కస్క్యూటా అంటే మొక్కలు పరపోషకాలు అనేది. కీటకాలను బంధించి తినే మొక్క. నెఫంథీసా. కీటకాలను బంధించి తినే మొక్క. మనం ఇక్కడ నెఫంథీస్ అనే మొక్క. అదే పత్రహరితము అంటే పత్రం. వీటికి 1 2 3 వేసుకున్నాం.
ఏవి చేయాలి పెట్టుకున్నాం. పత్రహరితం అంటే పత్రం. నత్రజని, కస్క్యూట పరాన్నజీవి కదా, పరపోషకాలు కస్క్యూట అంటే. తర్వాత రైజోబియం అనేది ఏంటిది? బ్యాక్టీరియా కదా. కీటకాలు పరాన్నజీవులు. చూద్దాండి వీటి గురించి. అంతే, ఈ లెసన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొక్కల్లో పోషణ అనే లెసన్. వీటిలో ఇంపార్టెంట్ మిట్స్గా పోషకాలు అంటే పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు, విటమిన్లు మరియు ఖనిజ లవణాలు అంటారు. పత్రాలు అని అంటారు. మొక్కల ఆహార క్రమంగా. ఈరోజుతో ఈ లెసన్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీటికి ఆన్సర్లే మనకు తెలియలేదు. జంతువులు పరపోషకాలు కదా, పరాన్నజీవులే కదా జంతువులు. ఇతర జీవులపై ఆధారపడే జీవులు జంతువులు. తర్వాత కీటకాలను బంధించి తినేది నెఫంథిస్. ఇంకా మిగిలి ఉంది ఏంటి? రైజోబియం, నత్రజని. చూద్దాం ఒక్క నిమిషం. ఇక్కడ రైజోబియం బ్యాక్టీరియా గురించి మనం చూసాం కదా, ఒకసారి చూస్తే అయిపోద్ది. అంతే. రైజోబియం అంటే నత్రజని సార్, అంతే. ఈ రైజోబియం అనే బ్యాక్టీరియా ఇక్కడ చూడండి. రైజోబియం అనే బ్యాక్టీరియా వాయు రూపంలో నత్రజనిని తీసుకుని అనువైన రూపంలోకి మారుస్తుందని చెప్పాం కదా. సో రైజోబియం మాత్రం రైట్. అంతే, అన్ని ఆన్సర్స్ వచ్చేసినాయి మనకి. కార్బన్ డైఆక్సైడ్ వాయువు విడుదలవుతుంది. కిరణజన్య సంయోగక్రియ జరిగేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వాయువు విడుదలవుతుంది. తప్పు, ఇది తప్పు. ఫాల్సీగా రైట్ కొట్టాయి. ఓకే. తామే తయారు చేసుకున్న మొక్కలను పూతికాహారాలు అంటారు. ఇది ఒకటి తప్పు. స్వయం పోషకాలు అంటారు. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. ఈ లెసన్ అంతా ఇంతే. లెసన్ అంతా అయిపోయింది. ఇంకా మీరు డీప్గా దీన్ని ఒక 2-3 సార్లు చూడండి. వీడియో అర్థమవుతుంది. ఇంకేమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్లో చెప్పండి. మళ్ళీ నేను ఈ బిట్స్ అన్ని ఒకసారి మళ్ళీ మీకు కవర్ చేసి మళ్ళీ చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.